పార్టీ గుర్తులేని ఎన్నికలు జరిగితేనే వేదిక మీద ఇంతమంది సర్పంచులు గెలిచారు. వాళ్ళు ఏమన్నారు? మాకు 3 ఏళ్ళు ఉన్నది, ప్రభుత్వంలో మేమున్నాం, మేము సహకరిస్తేనే మీరు సర్పంచులుగా పనిచేయగలుగుతారు, కనుక మా పార్టీకి ఓటేయమంటే కాదని ఎవరికేశారు ఓటు? ఇంతమంది సర్పంచులు కారు గుర్తు అయిన బీఆర్ఎస్ పార్టీ సానుకూలమైన సర్పంచులకు ఓటేశారు. ఇవాళ రామన్న మైబాద్ వస్తానంటే వైబ్రేషన్ ఎట్లుంది, ఏ రకంగా ఊగిపోయింది? అటు ఊరు బయట కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ అవుతుంది, ఏ రకంగా అవుతుందో పోయేటప్పుడు చూడండి, పేలవంగా ఉంది. రేపు గుర్తుతో ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుందో ఎన్నిక? జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే పారిపోయినరు. సింగిల్ విండో ఎన్నికలు చేతులు ఎత్తేసారు, రద్దు చేసుకొని నామినేట్ చేసుకుంటారట. ఇక మొన్న రా కేసీఆర్ అంటే కేసీఆర్ గారు వచ్చి ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డి బుడ్డి కింద సెగ ఎట్లొచ్చింది, ఎంత మట్టం అంటింది, ఎంతగానం అరిచిండు, అంతగానం సెగ తగిలింది. బిడ్డాయిగా రాబోయే రోజులు మనై కారు గుర్తి రామన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రవాహం కొనసాగుతుంది. త్వరలోనే అధికారంలోకి వస్తాం. ఇంకా అన్న మాట్లాడాలి, వారి మాట ఆలస్యమైంది కనుక వచ్చిన మీ అందరికీ, గెలిచిన మీ అందరు కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ అండగా ఉంటుంది, మీకు నిలబడి ఉంటుంది. మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈ జిల్లాలో కలిసి మీకు అండగా ఉండి కాపాడుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.